ప్రగతి ఛానల్కు స్వాగతం. మన మహనీయ మూర్తులు గాథల ద్వారా అనేక మంది ప్రముఖ సంఘ సంస్కర్తలు సమాజ అభివృద్ధికి కృషి చేసిన మహనీయ మూర్తుల గాథలను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ప్రముఖ సాంఘిక సంస్కర్త, స్త్రీల అభివృద్ధికై పాటుపడిన ప్రముఖ మానవతావాది రాజా రామ్మోహన్ రాయ్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఎందరో సంఘ సంస్కర్తలు తమ అమూల్యమైన జీవితాలను సంఘంలోని మూఢనమ్మకాలను, దురాచారాలను రూపుమాపడానికి అంకితం చేశారు. వారిలో రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కరణ ఉద్యమానికి నాంది పలికిన మానవతావాదిగా కీర్తింపబడ్డారు. ఈయన 1772 సంవత్సరంలో మే నెల 22వ తేదీన పశ్చిమ బెంగాల్లోని రాధానగర్ అనే గ్రామంలో సంపన్న సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రాయ్ హిందూ మతంలోని మూఢనమ్మకాలను వ్యతిరేకించి ఆ మతంలోని సంస్కరణలను విజయవంతంగా సాధించారు. వాటన్నింటిలో సతీ సహగమన దురాచార వ్యతిరేక ఉద్యమం ముఖ్యమైనది. సతీ అంటే గొప్ప పతివ్రత, సహగమనం అంటే చనిపోయిన భర్తతో పాటు అతని భార్య మరణానికి సిద్ధపడి మండుతున్న అతని చితిపై చేరడం. ఇలా చనిపోయి ఆమె మహాపతివ్రత అనిపించుకోవడం, ఇదే సతీ సహగమనం. ఈ సతీ సహగమన పద్ధతి భారతదేశంలో ఎప్పటి నుండి ప్రారంభమైందో చెప్పలేం. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ దురాచారం ఉండేదట. వేదకాలంలో భార్యలు సతీ సహగమన విధానాన్ని పేరుకు మాత్రమే పాటించేవారు. ఎలా అంటే, భార్య చితిపైకి ఎక్కగా పురోహితుడు సహగమనం చెయ్యక్కరలేదని, శేష జీవితం పవిత్రంగా గడుపుతానని ఆమె చేత ప్రమాణం చేయించి క్రిందకు దించేవారు. నామమాత్రంగా ఉన్న ఈ దురాచారం క్రీస్తు శకం 700 సంవత్సరం వచ్చేసరికి వికృత రూపం ధరించింది. భార్య సహగమనం చేస్తే భర్త చేసిన పాపాలు, అత్తవారింటిలోని అరిష్టాలు తొలగిపోతాయని, కనుక స్త్రీలు మహాపతివ్రత అనిపించుకోవడం కోసం సహగమనం చేయాలని నిర్ణయించారు. ఇది 2 రకాలుగా అమలు జరిగేది. ఒకటి ఇష్టంతో జరిగేది, రెండవది బలవంతంగా స్త్రీని భర్త చితి మీదకు తోసివేసి అమలు చేసేది. ఈ దురాచారం బెంగాల్లో అధికంగా ఉండేది. 1815, 1828 సంవత్సరాల మధ్యకాలంలో ఆనాటి బెంగాల్లో 5000 మంది స్త్రీల మరణానికి ఈ దురాచారం కారణం. ఇతర రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువే. సహగమనం చేసే సమయంలో ఆ స్త్రీలు మంటలను చూసి భయపడి చితి నుంచి కిందకు దూకేసేవారు. అలాంటి వాళ్లను కులం నుండి వెలివేసేవారు. వారిని అంటరానివారుగా పిలిచేవారు. దళితులే వారిని ఆదరించి తమ కులంలో చేర్చుకునేవారు. కొంతమంది స్త్రీలను పాశ్చాత్య వ్యాపారస్తులు తమతో పాటు తీసుకుపోతుండేవారు. అంటే సహగమనం చేయని స్త్రీలు జీవించడానికి ఆస్కారం ఉండేది కాదన్నమాట. భయపడి పారిపోకుండా పెద్ద గోతిని తవ్వి అందులో చితిని పేర్చి మంటలు పెట్టేవారు. ఆమె బయటకు రాలేక బాధతో అరుస్తూ ఉండేది. బయటకు రాబోతే పురోహితుడు ఇతరుల సహాయంతో కర్రతో ఆమెను లోపలికి తోసేసేవాడు. ఇది ఒకనాటి స్త్రీల దయనీయ పరిస్థితి. దీనికి కారణం హిందూ పురోహితుల స్వార్థం. రాయ్కి ముందు మొఘలాయి చక్రవర్తులు ఈ దురాచారాన్ని రూపుమాపుటకు ప్రయత్నించారు. కానీ ఫలితమేమీ లేదు. డచ్చివారు, ఫ్రెంచివారు ఈ దురాచారం పట్ల బాధను ప్రకటించారు తప్ప ఏమీ చేయలేదు. రాయ్ సతీ సహగమన దురాచారాన్ని రూపుమాపడానికి పెద్ద స్థాయిలో ఉద్యమం ప్రారంభించారు. తన అన్నగారి భార్య భర్త చనిపోయినప్పుడు సహగమనం చేసింది. ఆమె మంటల్లో విలవెల్లాడి బయటకు వద్దామని ప్రయత్నించింది. బంధువులు ఆమెను చితిలోకి తోసి అణిచివేశారు. ఈ సంఘటన రాయ్ గుండెల్ని కదిలించి వేసింది. మానవత్వం మూర్తిభవించిన రాయ్ ఆ రోజే ఈ దురాచారాన్ని అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. రాయ్ మొదట్లో తన ఉద్యమాన్ని వ్యక్తిగత స్థాయిలో ప్రారంభించారు. సహగమనం చేయబోయే స్త్రీల వద్దకు వెళ్ళి రాయ్ నచ్చజెప్పేవారు. బ్రతకాలని ఉన్న ఆ స్త్రీలు రాయ్ ప్రార్థనను అంగీకరించేవారు కాదు. అక్కడ ఉన్నవారు
రాయ్ని ముస్లిం అని ముద్ర వేసి హేళన చేసేవారు. తన తల్లి పరమ శత్రువైపోయింది. కట్టుకున్న భార్యలు దూరమయ్యారు. 16 సంవత్సరాల వయసులో తండ్రి ఇంటి నుండి గెంటేశాడు. ఇంటిలో ఉండలేని పరిస్థితి. చివరకు శ్మశానం దగ్గర ఇల్లు కట్టుకోవలసి వచ్చింది. అక్కడ కూడా మూర్ఖ ప్రజలు రాయ్ని తిట్టేవారు. ఇంటి ముందు ఎముకలు చల్లేవారు. రాయ్ ఇలాంటి వాటికి భయపడేవారు కాదు. సమకాలీన సమాజాన్ని సంస్కరించడం కోసం, ముఖ్యంగా స్త్రీలను రక్షించడం కోసం రాయ్ ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. రాయ్ సంస్కృతంలో మహాపండితుడు. ఆ జ్ఞానంతో హిందూ మతంలో సహగమనం అనే దురాచారం లేదని ఎన్నో ఉదాహరణలతో రచనలు చేసి నిరూపించారు. ఆ భావాలను చిన్న చిన్న పుస్తకాల్లో ప్రచురించి అందరికీ ఉచితంగా పంచేవారు. మత ఛాందస్సులను మార్చడం కోసం సంవాద కౌముది, వంగదూత మొదలైన పత్రికలలో ఎన్నో వ్యాసాలు వ్రాశారు. వేదకాలంలో మాదిరిగా స్త్రీ పురుషుడితో సమానంగా ఉండాలని రచనలు చేశారు. తన వంటి అభ్యుదయ భావాలు గల వ్యక్తులతో రాయ్ 1815 సంవత్సరంలో ఆత్మీయ సభ అనే సంఘాన్ని ప్రారంభించారు. ఈ ఆత్మీయ సభ కొన్నాళ్లకు ప్రసిద్ధ బ్రహ్మ సమాజంగా మారింది. ఇది ఎంతోమందికి చైతన్య స్ఫూర్తిని కలిగించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్ వంటి మేధావులు ఇందులో సభ్యులుగా ఉండేవారు. రాయ్ తెల్లదొరల దగ్గర పలుకుబడి ఉన్నవారు. దివాన్గిరి వంటి పెద్ద పదవులు చేసినవారు. ఈతని పుస్తకాలు మన దేశంలో మాత్రమే కాక ఇంగ్లాండ్ వంటి ఇతర దేశాల్లో కూడా మన్నన పొందాయి. అతనికి అండగా ఆత్మీయ సభలోని సభ్యులందరూ ఉన్నారు. కనుక అతన్ని ఢీకొట్టుట అంత సులువు కాదని హిందూ మత ఛాందసులు గ్రహించారు. వాళ్లంతా ఆత్మీయ సభకు పోటీగా ధర్మసభ అనే సంఘం ప్రారంభించారు. మూఢాచారాలను సమర్థించే వారందరూ ఇందులో సభ్యులు. రాధా కాంతదేవ్ అనే సంపన్న జమీందార్ దీనికి నాయకులు. ఛాందస పండితులు సమాచార చంద్రిక అనే పత్రికలో రాయ్ వ్యాసాలు ఖండిస్తూ రచనలు చేసేవారు. దేశ నలుమూలల నుండి పండితులను ఆహ్వానించేవారు. అయితే రాయ్ అసాధారణ పాండిత్యం ముందు వాళ్ళెవ్వరూ నిలవలేకపోయారు. భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చిన లార్డ్ బెంటింగ్ సతీసాగమన దురాచారం విని ఆవేదన చెంది దాన్ని రూపుమాపడానికి రాయ్ చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. హిందూ మతం ప్రకారం ఆ దురాచారం అనుసరించవలసిన ఆచారం కాదని, దాన్ని నిషేధించడంలో దోషం లేదని రాయ్ బెంటింగ్ ప్రభువును ఒప్పించగలిగారు. ఫలితంగా బెంటింగ్ ప్రభువు 1829 సంవత్సరంలో సాగమనాన్ని నిషేధిస్తూ శాసనాన్ని జారీ చేశారు. దాని ప్రకారం సాగమనం చట్టరీత్యా నేరం. ఇందుకు సహకరించిన వారికి జుల్మానా, జైలు శిక్ష రెండింటినీ విధిస్తారు. ధర్మసభ వారు ఈ శాసనాన్ని అడ్డుకోవాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ అది చెల్లలేకపోయింది. రాయ్ సమర్పించిన అభ్యర్థన మేరకు బ్రిటిష్ పార్లమెంట్ 1832 సంవత్సరంలో సతీసాగమన చట్టాన్ని ధృవీకరించింది. ఈ ఆనందం ఎక్కువ కాలం చూడకుండానే రాయ్ 1833 సంవత్సరం సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్లో ఉండగానే చనిపోయారు. ఆఖరి మొఘలాయి చక్రవర్తి బహదూర్ షా తన పని మీద రాయ్ను ఇంగ్లాండ్కు పంపించారు. పంపే ముందు రాయ్కు రాజా అనే బిరుదు ప్రదానం చేశారు. అప్పటి నుండి ఆయన రాజా రామ్మోహన్ రాయ్గా ప్రసిద్ధులయ్యారు. ఇంగ్లాండ్ వెళ్ళి రాయ్ బ్రిటిష్ పార్లమెంటు చేత సగమన చట్టాన్ని ధృవీకరింపచేశారు. అక్కడ ప్రజలు ఘనంగా రాయ్ని స్వాగతించారు. అక్కడ ప్రజల గౌరవ సన్మానాలను అందుకున్న మొట్టమొదటి భారతీయుడు రాయే. రాయ్ గొప్పతనం గురించి చెప్పాలంటే ఆయన ఒక విశ్వమానవుడు. ఆయన దృష్టిలో మతం, కులం పేరుతో సమాజంలో పెరుగుతున్న అడ్డుగోడలన్నీ కల్పితాలే. మానవత్వమే అసలైన మతం. మనిషిలోని భగవంతుణ్ణి చూసే మహావ్యక్తి ఆయన. కులాలు పోవాలని వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించారు. ఇలాంటి భావాలను తెలుపుతూ ఆయన వజ్రసూచి అనే పుస్తకాన్ని రచించారు. రాయ్ ఆస్తిక హేతువాది. ఆయన హిందూ, క్రైస్తవ మతాల్లో ఉన్న దైవ దృక్పథాన్ని, విగ్రహారాధనను నిశితంగా ఖండించారు. నామ రూప గుణరహితుడైన దేవుడు ఒక్కడేనని ప్రచారం చేశారు.
ఈ దృక్పథమే చివరకు ఆయన బ్రహ్మ సమాజం స్థాపించడానికి దారితీసింది. అది కుల, మత, జాతి భేదాలను నిరసించింది. విగ్రహారాధనను, బహుదేవతల పూజలను ఖండించింది. ఆనాడు ఈ కొత్త మతం ఆస్తిక విద్యావంతులెందరినో ఆకర్షించింది. అగ్రవర్ణాలను, ముఖ్యంగా బ్రాహ్మణుల ఆగ్రహానికి ఈ కొత్త మతం గురయ్యింది. ఆనాడు సతీసగమనంతో పాటు ఇంకా 2 దురాచారాలు అమల్లో ఉండేవి. ఒకటి బహుభార్యత్వం. నాటి పాలక వర్గానికి చెందిన జమీందారులు, పురోహితులు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకునేవారు. అలా చేసుకోవడం వల్ల వంశప్రతిష్ఠ పెరుగుతుందట. అది వారి కులీనత్వానికి గీటురాయి. బహుభార్యత్వ దురాచారాన్ని అసహ్యించుకున్న రాయ్ ఏకపత్నీవ్రతులు కాకపోతే తన వారసులకు తన ఆస్తిపై హక్కు ఉండదని వీలునామా రాశారు. రెండవది బాల్య వివాహాలు. 8 ఏళ్ల వయసులోనే బాలికలకు పెళ్లిళ్ళు చేసే దురాచారం. అలా పెళ్లి చేసుకున్న బాలికలు భర్త చనిపోతే వాళ్ళు ఆజన్మాంతం వైధవ్యంతోనే జీవితం గడపవలసి వచ్చేది. కఠోర నియమాలతో వాళ్ళు నరకం అనుభవించేవాళ్ళు. నాటి విధవ బ్రతికున్న శవం కనుక రాయ్ విధవలకు పునర్వివాహాలు చేయాలని ప్రచారం చేశారు. ఆయన చనిపోయాక విధవా పునర్వివాహం చట్టరీత్యా ఆమోదింపబడింది. బ్రహ్మ సమాజ శాఖలు ఆ పెళ్లిళ్ళు చేయించాయి. ఆనాటి బాల్య వివాహాలకు తార్కాణం రాయ్ చేసుకున్న 3 వివాహాలే. రాయ్కి 9 ఏళ్ల పిన్న వయసులోనే 3 వివాహాలు జరిగాయి. మొదటి భార్య ఉయ్యాల్లో ఉండగానే చనిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా రాయ్ స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను ఖండించారు. స్త్రీ జనోద్ధరణ ఆయన జీవితాశయం. పురుషులతో సమానంగా స్త్రీలు విద్యను అభ్యసించాలి. స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు ఉండాలి. భర్త చనిపోయిన స్త్రీకి పునర్వివాహం జరగాలి. ఆయన జీవితకాలంలో తాను కళ్ళకన్న భారతదేశం అంతా నిజం కాలేదు. అయితే తరువాతి కాలాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహదేవ గోవింద రెనడే, కందుకూరి వీరేశలింగం మొదలైన వారు వీటిలో కొన్నిటిని నిజం చేసే గొప్ప ఉద్యమాలు నిర్వహించారు. ఆనాడు ఆంగ్ల విద్య, విదేశీ ప్రయాణం, సంస్కరణ భావాలంటే విపరీతమైన వ్యతిరేకత ఉండేది. ఆంగ్ల విద్యా విధానం భావి భారతదేశ అభివృద్ధికి దోహదం చేస్తుందని భావించి దాన్ని ప్రవేశపెట్టేందుకు రాయ్ అహర్నిశలు కృషి చేశారు. 1817లో కలకత్తాలో హిందూ కాలేజీ స్థాపింపబడింది. అది తరువాత ప్రెసిడెన్సీ కాలేజీగా మారింది. 1830లో ఇంకొక ఆంగ్ల పాఠశాలను స్థాపించుటకు రాయ్ బ్రహ్మ సమాజ మందిరాన్ని తక్షణం ఇచ్చివేశారు. ఆంగ్ల విద్యా విధానం ద్వారా తరతరాలుగా విద్యారంగంపై బ్రాహ్మణ గురువులకున్న గుత్తాధిపత్యం బద్దలు చేయబడింది. బ్రిటిష్ వారి పుణ్యాన కుల వివక్షత లేకుండా భారతీయులంతా చట్టం దృష్టిలో సమానమన్న భావం కలిగింది. భారతీయులంతా ఆధునిక ప్రపంచ దృక్పథం గల నవ్య మానవులుగా తీర్చిదిద్దబడేందుకు రాయ్ రచనలు, లేఖలు దోహదం చేశాయి. బెంగాల్లో దేశ భాషల్లో వార్తాపత్రికలు ప్రచురణ ప్రారంభించింది రాయే. వంగ భాషా పత్రిక సంబంధ కౌముది ఆయన ప్రారంభించిన మొట్టమొదటి పత్రిక. ఇంగ్లీష్లో కూడా ది బెంగాల్ హెరాల్డ్ ఆయనే స్థాపించారు. ఆయన కృషి వల్ల పత్రికలపై ఉన్న ఆంక్షలు తొలగింపబడ్డాయి. పత్రికా స్వేచ్ఛ కోసం, జనసామాన్యానికి లోకజ్ఞానం కలుగచేయడం కోసం ఆయన పోరాడారు. హిందూ ధర్మశాస్త్రాలు విధించిన నిషేధాన్ని తిరస్కరించి సముద్రయానం ద్వారా విదేశాలకు వెళ్ళిన రాయ్ బ్రాహ్మణులలో విదేశీయానం చేసిన ప్రప్రథముడు. మూఢనమ్మకాల కారణంగా భారతదేశంలో చీకట్లు తొలగించే మొట్టమొదటి జ్యోతి వెలిగించింది రాయే. ఆధునిక భారత జాతి వైతాళికునిగా మన దేశంలోని మూఢనమ్మకాల చీకట్లను తొలగించిన మొదటి జ్యోతి రాయే. భారతదేశంలో దురాచారాలు, మూఢనమ్మకాలు, మౌఢ్యం లేని శాస్త్రీయ సమాజం వర్ధిల్లాలని రాయ్ కోరుకున్నారు. అదే మన అందరి ఆదర్శం కావాలి. ఈరోజు మనం మహనీయమూర్తులు అనే ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సంస్కర్త, స్త్రీల అభివృద్ధికై కృషి చేసిన మానవతావాది రాజా రామ్మోహన్ రాయ్ గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.